బీఆర్ఎస్ లో కవిత లేఖ ఎలా లీక్ అయింది? కవిత తిరుగుబాటు వెనుక ఉన్నది ఎవరు? కేటీఆర్ కేసీఆర్ కు అందనంత ఎత్తుకు ఎదిగారా? కవిత కూడా కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? ఇద్దరు బిడ్డల్ని అదుపులో పెట్టేందుకు కేసీఆర్ రాజకీయ చదరంగం మొదలు పెట్టారా? అసలు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ లో బలయ్యేది ఎవరు? తనపై విమర్శలు తట్టుకోని కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి అవుట్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కవిత నెక్స్ట్ బలమైన అడుగులు వేస్తారని ప్రచారాలు. తనకంటూ ప్రత్యేకత చాటుకోవాలని కవిత నిర్ణయం. పార్టీలో ఇబ్బందులపై కేసీఆర్కు లేఖ. కవిత లేఖలు ఎలా బయటికి వచ్చాయి? కవిత తిరుగుబాటు వెనక కేసీఆర్. మాట వినని స్థాయికి ఎదిగిన కేటీఆర్. ఇద్దరిని అదుపులో పెట్టుకునేందుకు కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ తన మీద విమర్శలు వస్తే ఏమాత్రం తట్టుకోలేరని అందరికీ తెలుసు. అప్పట్లో ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి మేమే ఓనర్లమని అంటే తన్ని తరిమేశాడు కేసీఆర్. అంతకుముందు ఎమ్మెల్సీ రాములు నాయక్ ఇదే విషయం మీద మాట్లాడితే బయటికి గెంటేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కారు పార్టీ అధినేత బాధిత నాయకులు చాలామందే ఉన్నారు. తనపై తన పార్టీ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్ ఏమాత్రం క్షమించరు. పైగా వారికి రాజకీయ జీవితాన్ని లేకుండా చేస్తారు. ఇక ఆయన కుటుంబంలోనే ఇప్పుడు వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజులుగా గులాబీ సుప్రీం కూతురు కవిత సంచలన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా తెలంగాణ జాగృతి అధినేత్రి సొంతంగా ఒక రాజకీయ కార్యశాలను కూడా ఏర్పాటు చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె ఇంతవరకు స్పష్టతను ఇవ్వలేదు. ఆమె తదుపరి అడుగులు మాత్రం బలంగానే ఉంటాయని, అందువల్లే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ జాగృతి అధినేత్రి కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంగానే ఉన్నారు. ఆమె దశ దిశ ఏమిటో తెలియక ఇబ్బంది పడుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయంగా తన ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టారు కవిత. లిక్కర్ కేసు నుంచి కవిత బయటకు వచ్చాక గులాబీ క్యాడర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక అప్పటి నుంచి ఆమె ఒక రకమైన భావనలోకి వెళ్ళిపోయారు. తనకంటూ ఒక క్షేత్రాన్ని సృష్టించుకోవాలని అనుకున్నారు. తనకు ఎదురవుతున్న సమస్యలు, పార్టీలో ఉన్న ఇబ్బందులు పేర్కొంటూ ఏకంగా పార్టీ సుప్రీంకు లెటర్లు రాశారు. అవి కాస్త బయటికి రావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. సాధారణంగా తన తండ్రికి రాస్తే ఆ లెటర్స్ అత్యంత గోప్యంగా ఉంటాయని ఆమె చెబుతున్నారు. అలాంటప్పుడు ఒక్కసారిగా బయటికి ఎందుకు వచ్చాయి అనేది ఆమె ప్రధాన ప్రశ్నగా ఉంది. అయితే ఇవన్నీ కూడా గులాబీ సుప్రీంకు తెలిసి జరుగుతున్నాయా, లేక ఈ వ్యవహారాల వెనక ఆయన ఉన్నారా అనే ప్రచారం కూడా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. రాజకీయాల్లో వ్యూహాలను, ప్రతివ్యూహాలను, ప్రణాళికలను ఏకకాలంలో అమలు చేయగల నేర్పరితనం కారు పార్టీ అధినేతకు ఉంటుంది. వాస్తవానికి తెలంగాణ జాగృతి అధినేత్రి ఈ స్థాయిలో తిరుగుబాటు చేయడం వెనక ఆయన లేడు అనుకోవడానికి లేదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొడుకును కాదనుకోలేడు, అలాగని బిడ్డను దూరము చేసుకోలేడు. పార్టీ మీద పెత్తనం కొడుకు సాధించాడు. కొడుకు మాట వినని స్థాయికి ఎదిగిపోయాడు. అలాంటప్పుడు అతడికి కళ్ళెం వెయ్యాలంటే కూతుర్ని రంగంలోకి దింపాలి. ఏదో ఒక విషయంలో రచ్చరచ్చ చెయ్యాలి. ఆ తరువాత ఇద్దరినీ తన అదుపులో పెట్టుకోవాలి. అదే కేసీఆర్ స్ట్రాటజీ అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇద్దరిని ఇలా ఇబ్బంది పెట్టి పార్టీలో లేని కల్లోలాన్ని సృష్టించే కంటే కూర్చోబెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది కదా అని కొంతమంది విశ్లేషకులు సరికొత్త వాదనను తీసుకువస్తున్నారు. రెండు పవర్ హౌస్లు ఒక దగ్గర కూర్చోవడం కష్టం. పైగా ఇద్దరు ఆర్థికంగా బలమైన నేపథ్యాలను సృష్టించుకున్నారు. ఇలాంటి సమయంలో ఒకరి మాట మరొకరు వినడం దాదాపు అసాధ్యం.
బయటికి ఏదో కనిపిస్తుంటారు, నవ్వుతూ మాట్లాడుకుంటారు, కానీ అధికారం విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన మాట మాత్రం ఎందుకు వింటారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం గులాబీ సుప్రీంకో తెలియకుండా జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. ఇదంతా ముందే ఊహించి ఆయన సైలెంట్గా ఉండిపోయారని కూడా సమయం వచ్చినప్పుడు బయటపడతారని చెబుతున్నారు.